స్పీకర్ బిజీ, ఎమ్మెల్యేలు బిజీ. అందువల్ల సకాలంలో మీ ఉత్తర్వుల్ని అమలు చేయడం అనేటటువంటిది సాధ్యపడలేదు. ఇది సుప్రీంకోర్టుకి తెలంగాణ శాసనసభ స్పీకర్ కార్యాలయం ఇచ్చినటువంటి సమాధానం. ఎమ్మెల్యేల అనర్హతకి సంబంధించి 3 నెలల లోపు విచారణ పూర్తి చేసి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అంటూ సుప్రీంకోర్టు జూలై 31వ తేదీన స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు లేదా ఉత్తర్వులు ఇచ్చినటువంటి నేపథ్యంలో జూలై 31 నుంచి అక్టోబర్ 31కి 3 నెలల కాల వ్యవధి పూర్తయిపోయింది. అయినప్పటికీ విచారణకు సంబంధించి ఇంకా ఏ నిర్ణయము విచారణ ప్రక్రియ ప్రారంభించినప్పటికీ వారి యొక్క అనర్హతకు సంబంధించినటువంటి ఏ నిర్ణయం కూడా స్పీకర్ తీసుకోలేదు. అందువల్ల ఇప్పుడు సుప్రీంకోర్టుకి సమాచారాన్ని లేదంటే విజ్ఞప్తిని పంపుతూ స్పీకర్ కార్యాలయం మీరు ఇచ్చినటువంటి 3 నెలల కాల వ్యవధిలో మేము విచారణని పూర్తి చేయడం అనేది సాధ్యపడలేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ బాడీ స్పీకర్ కార్యాలయం కూడా. అందువల్ల సుప్రీంకోర్టు ఒక ఆదేశాన్ని లేదా ఉత్తర్వుని ఇచ్చినప్పటికీ రాజ్యాంగపరంగా స్పీకర్ కూడా కొన్ని ఆదేశాలు అంటే ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటాయి కనుక ఎందుకు అమలు చేయలేకపోయామో అనే దాని మీద సమాచారం ఇచ్చారు. ఇది ఈ సందర్భంగా ఇచ్చినటువంటి సమాచారం మాత్రం కొంత ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే స్పీకరు అంతర్జాతీయ స్పీకర్ల కాన్ఫరెన్స్లకు పాల్గొనడము, విదేశీ పర్యటనలు చేయడం, అంతేకాకుండా అధికారికమైనటువంటి స్పీకర్ విధుల్లో బిజీగా ఉండడం వల్ల విచారణ ప్రక్రియను పూర్తి చేయడానికి సాధ్యపడలేదు 3 నెలల కాల వ్యవధిలో అనేది ఒక సమాచారం. అయితే ఎమ్మెల్యేలు కూడా సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తమ నియోజకవర్గాల్లో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందువల్ల 3 నెలల కాల వ్యవధి అనేది సరిపోలేదు అంటూ చెప్పడము, అందులోని స్వయంగా ఎమ్మెల్యేని విచారించాల్సి ఉంటుంది. కేవలం ఏదో పిటిషన్ల ద్వారా కానీ లేదంటే వీటి ద్వారా కాకుండా వారు నేరుగా ప్రత్యక్షంగా విచారించాల్సి ఉంటుంది కనుక ఎమ్మెల్యేలు నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల్లో, వరద సహాయ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. అందువల్ల ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి సాధ్యపడలేదు 3 నెలల కాల వ్యవధిలో. మరో 8 వారాలు అంటే 2 నెలల కాల వ్యవధి ఇస్తే కనుక పూర్తి చేస్తాం. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రక్రియను మాత్రం సుప్రీంకోర్టుకి స్పీకర్ కార్యాలయం చెప్పింది. అది దాదాపు 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. మొత్తం 10 మందికి సంబంధించినటువంటి ప్రక్రియ. దీంట్లో మొదట చూస్తే కనుక 3 మీద పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఆ 3 కూడా ఒకరు దానం నాగేందర్ అంటే బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దానం నాగేందర్, తర్వాత కడియం కావ్య వాళ్ళ ఫాదర్ అయినటువంటి కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం, కాంగ్రెస్ పార్టీ తరఫున తన కుమార్తెను పోటీ చేయించడం, ఇవన్నీ చూసి కడియం శ్రీహరి, ఇంకొకరు తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే, వీళ్ళ 3 మీద ముందెళ్ళారు. తర్వాత మరో 7గురిని కూడా చేర్చారు. ఆ తర్వాత కేటీఆర్ వీళ్ళు కూడా దీని మీద సుప్రీంకోర్టులో పిటిషన్లో ఇంప్లిమెంట్ అయ్యారు. తర్వాత చూస్తే కనుక బీజేపీకి చెందినటువంటి మహేశ్వర్ రెడ్డి సైతము ఈ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటుకు సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ 10 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏమవుతుంది అనే ప్రశ్న తలెత్తుతోంది. బీఆర్ఎస్ చాలా ప్రెస్టీజియస్ కేసును తీసుకుని పర్ష్యూ చేసింది. తాజాగా జూలై 31న సుప్రీంకోర్టు అప్పటి చీఫ్ జస్టిస్ అయినటువంటి బిఆర్ గవాయ్ నేతృత్వంలో విచారణ జరిపిన తర్వాత ఏదో నిర్ణయం తీసుకోండి, స్పీకర్కి పలానా నిర్ణయం తీసుకోమని చెప్పేటటువంటి అధికారం సుప్రీంకోర్టుకు కూడా ఉండదు కనుక ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, నిర్ణయం తీసుకోకుండా సాగదీయడం అనేటటువంటి కరెక్ట్ కాదు. సాధ్యమైనంత తొందరగాన ఈ పిటిషన్ పరిష్కరించండి, లేదా కనీసం 3 నెలల వ్యవధిలో ఈ పిటిషన్కి సంబంధించి ఏదో ఒక నిర్ణయం మీరు ప్రకటించండి, విచారణ పూర్తి చేయండి అంటూ సూచించడము. ఆ మేరకు స్పీకర్ కార్యాలయం ఇంతవరకు జరిగినటువంటి ప్రక్రియ దీన్ని ఇంతవరకు మేము పూర్తి చేయలేదు, నిర్ణయం తీసుకోలేదు. 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. ఇంకో 4 ఎమ్మెల్యేల విచారణకు సంబంధించినటువంటి విషయం తుది దశలో ఉంది. ఇంకో 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైంది అంటూ సమాధానం ఇస్తూ 8 వారాల గడువులో పూర్తి చేస్తాము. ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నారు, స్పీకర్ కూడా బిజీగా ఉన్నారు అధికారిక విధుల్లో కానీ, అంతర్జాతీయ కాన్ఫరెన్స్లు లేదా విదేశీ పర్యటనలో కానీ. అందువల్ల
ఇది ఇప్పట్లో అంటే ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు. నలుగురిది పూర్తయినప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. నలుగురిది విచారణ తుదిదశలో ఉంది. ఇంకొక ఇద్దరిది మాత్రం విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. సో మొత్తం మీద అయితే డెసిషన్ అనేది సుప్రీంకోర్టు సూచించిన మేరకు డెసిషన్ తీసుకోవడం అనేది సాధ్యపడలేదు అంటూ స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టుకి ఇది మొత్తం సమాచారాన్ని పంపించింది. అయితే ఇక్కడ ఇప్పుడు నిర్ణయం తీసుకోవడంలో 8 వారాలు అంటే 2 నెలల తర్వాత నిర్ణయం తీసుకుంటామని సమాచారం ఇవ్వడంలో ఇప్పుడు నిర్ణయం తీసుకోకపోవడానికి ప్రధానంగా ప్రభుత్వం లేదా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్నటువంటి రాజకీయ పరిస్థితి కూడా ఒక కారణంగా పరిశీలకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది చాలా సీరియస్ కంటెస్ట్గా జరుగుతూ ఉంది. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ చాలా ప్రెస్టీజియస్గా పోటీ పడుతున్నటువంటి వాతావరణం. ఈ నేపథ్యంలో ఇప్పుడు కనుక సుప్రీంకోర్టు సూచించిన మేరకు అక్టోబర్ 31 నాటికే స్పీకర్ కార్యాలయం ఒక నిర్ణయాన్ని ప్రకటించి ఉంటే కనుక ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అనేటటువంటిది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులోని దీనికి సంబంధించి దానం నాగేందర్ లాంటి వాళ్ళు చట్ట ప్రకారం తప్పించుకోవడం కూడా సాధ్యం కానటువంటి విషయం. అటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే కనుక దాని ఎఫెక్ట్, అందులో దానం నాగేందర్ నగరానికి చెందినటువంటి శాసనసభ్యుడు, దాని ఎఫెక్ట్ అనేటటువంటిది బీఆర్ఎస్కి ఒక మోరల్ బూస్టప్ నైతికమైనటువంటి బలాన్ని ఇస్తుంది. కనుక ఖచ్చితంగా ఒకళ్ళిద్దరి మీదన్నా చర్యలు తీసుకోక తప్పనటువంటి పరిస్థితి స్పీకర్కి ఒక కంపల్షన్, అంటే కాన్స్టిట్యూషనల్ కంపల్షన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని ఈ ఎన్నిక అయ్యే వరకు అన్నా వాయిదా వేయక తప్పనటువంటి ఒక రాజకీయపరమైనటువంటి అనివార్యత కూడా ఉంది. దీంతో విచారణ ప్రక్రియలో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ ఉప ఎన్నిక అనేటటువంటి రాజకీయ సంకటాన్ని కొంచెం దాటవేసి లేదా ఆ సమయం దాటే వరకు మరికొంత టైంని తీసుకోవడానికి సుప్రీంకోర్టుకి ఈ మేరకు స్పీకర్ కార్యాలయం సమాచారం ఇచ్చిందనే మనం అనుకోవాల్సి ఉంటుంది.